జగన్ రెడ్డి ప్రభుత్వం మారినా వైసీపీ నేతల కబ్జాల పర్వం ఇంకా కొనసాగుతోంది. అర్ధరాత్రి వేళ ఓ అనాథాశ్రమంపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై దౌర్జన్యానికి తెగబడ్డారు. చివరకు ఆ ప్రాంగణంలోని చర్చిని నేలమట్టం చేశారు. దీంతో బాల వికాస కేంద్రం కబ్జా వ్యవహారంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నగరంలో వైసీపీ నేతల కబ్జా పర్వంపై టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 4 ఎకరాల్లో నిర్మితమైన బాల వికాస కేంద్రం స్థలంలో అక్రమ కూల్చివేతలపై పెద్ద ఎత్తున స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెడ్డిపాలెం సమీపంలో ఉన్న బాల వికాస కేంద్రాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మేని, పలువురు దళిత సంఘాల నేతలు సందర్శించారు. బాల వికాస కేంద్రంలో వైసీపీ నేత కూలగొట్టిన చర్చిని నేతలు పరిశీలించారు. దివిసీమ ఉప్పిన సమయంలో నిరాశ్రయులకు నీడ కల్పించిన ఈ సొసైటీ నిర్మాణాలను వైసీపీ కబ్జాకోరులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. ఈ ట్రస్ట్ని మాకేదో అమ్మారు అనేటువంటిది ఒకటి సృష్టించి ఒక అర్ధరాత్రి వచ్చి ఈ చర్చిని అంటే క్రిస్మస్ టైంలో ఈ విధంగా చేశారు. ఒకటి సొసైటీ అనే దాన్ని బయట వాళ్ళకి, ప్రైవేట్ వ్యక్తులకి అమ్మే హక్కు ఎవరికి లేదు. ఇంకొక ట్రస్ట్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. అది ఫండమెంటల్గా మిస్టేక్. అది ఒకవేళ ఎలా ఎవరన్నా అమ్మాలని చూసినా కొనే హక్కు లేదు ఒకటి. రెండోది, ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే దానికి ఒక ప్రొసీజర్స్, పద్ధతి ప్రకారం కోర్టు నుంచో ఆర్డర్స్ తీసుకొని పగలపూట అందరికీ ఇన్ఫార్మ్ చేసి చేయాలి. అర్ధరాత్రి ఒక 100 మంది వచ్చేసి గేట్లకు తాళాలు వేసి ఇలా చేశారంటేనే రెండోది మిస్టేక్. మూడోది ఇంకా ముఖ్యమైనది, ఈ టైంలో క్రిస్మస్ టైంలో ఇది అందరూ అంటే ఒక ప్రేమ, ఎఫెక్షన్ ఉండేటువంటి ఈ టైంలో ఇలాంటివి చేయటం అనేది ఇంకా మనోభావాలకి ఇంకా తీవ్రంగా కలిచివేసేటువంటి దృశ్యం. 1970 దశకంలో గుంటూరు నగరానికి సమీపంలోని రెడ్డిపాలెం గ్రామంలో కొందరు దాతలు బాల వికాస కేంద్రం పేరుతో ఓ అనాథాశ్రమాన్ని ప్రారంభించారు. ఎంతో మంది అనాథలు అక్కడ చదువుకున్నారు. స్థానికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వెతుక్కొని ఇక్కడే జీవిస్తున్నారు. వారు ఆ ప్రాంగణంలోనే ఓ చర్చి ఏర్పాటు చేసుకున్నారు. బాల వికాస కేంద్రానికి సంబంధించి 380A, B, C సర్వే నెంబర్లలో సుమారు 4 ఎకరాల స్థలం ఉంది. దానిని కబ్జా చేసేందుకు వైసీపీ నాయకుడు ఆరిక శ్రీనివాసరెడ్డి యత్నిస్తున్నారు. మేము ఇక్కడే పెరిగాము, మాతోనే కాదు మా తర్వాత మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మేము అమ్మ, నాన్న ఒకళ్ళు విడిచిపెట్టిన వాళ్ళు లేదా ఇద్దరు లేని వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఈ చర్చి మళ్ళీ పునర్నిర్మించాలని, ఇదంతా కలకల్లాడుతూ అందరూ లేని వాళ్ళకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. అప్పుడు కానీ ఎవరు కష్టం వచ్చినా ఏం వచ్చినా కానీ అన్నయ్య వాళ్ళు హెల్ప్గా ఉంటారు. మాకు చర్చిని ఇట్ట కూల్చటం, క్రిస్మస్ సీజన్ ఇది కాక ఇట్ట చేయటం మాకు నచ్చలేదు సార్. మేము అడిగినప్పుడేమో సైలెంట్గా ఉన్నారు. మేము ఎవరు లోపలికి వచ్చి కూల్చేశారు. రాత్రి అన్నయ్య వాళ్ళు కూడా బెదిరించారు. ఇలాంటిది ఇంకోసారి జరగకూడదు సార్. మాకు ఇదొక ఎమోషన్. ఇక్కడ బాగుంటాం మేమందరమే. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదన్నారు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. క్రిస్మస్ సమయంలో ఇలా అర్ధరాత్రి చర్చి కూలగొట్టడం హేయమైన చర్య అని అన్నారు. ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్న నేతలు సొసైటీ నిర్వాహకులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాల వికాస కేంద్రంలో నిర్మాణాలన్నీ క్రైస్తవుల కష్టంతో నిర్మించినవి. ఇలాంటి స్థలాన్ని సొసైటీ నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులకు అమ్మే అవకాశం లేదన్నారు. కేవలం ఇతర ట్రస్టులకు మాత్రమే అందజేసే అవకాశం ఉంటుందన్నారు. చర్చిని ధ్వంసం చేయటం అంటే మత విశ్వాసాల మీద దాడి చేసింది ఎవరంటే నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి పోయినసారి జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబడ్డవాడు ఈ దుశ్చర్యకి, శ్రీనివాసరెడ్డి అనేవాడు ఈ దుశ్చర్యకి పాల్పడ్డాడు. మేరమేషాలు కొంతమంది పోలీసు అధికారులు లెక్కిస్తా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి అనేవాడు కానీ ఈ దుండగులు ఎవడెవడైతే ప్రవేశించారో అర్ధరాత్రులు ప్రవేశించి ఇక్కడ ఉన్నటువంటి అడ్డుకోవడానికి విచ్చేసినటువంటి యువకుల మీద దౌర్జన్యం చేసి, హత్యాయత్నం చేసి, వాళ్ళని బెదిరించి ఈ విధంగా చర్చిని కూలగొట్టడం అనేది
అమానుషమైన చర్య. పేద పిల్లలు ఉన్నటువంటి వారిని ఇక్కడ చేర్చుకొని వారికి విద్యాభ్యాసం చేసి వారిని వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడే విధంగా మరి తయారు చేసినటువంటి సంస్థని ఈ రోజున వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి దుండుగులు ఎంతో అరాచకంతో కొంతమంది దుండుగులు వచ్చి మేము నిర్మించుకున్నటువంటి చర్చిని మేము పైసా మాకు పాకెట్ మనీకి ఇచ్చినటువంటి డబ్బుల్ని మేమే ఒక మేస్త్రిని పెట్టుకొని మేమే కట్టుకున్నాం ఈ చర్చిని. ఇటువంటి చర్చిని దుండుగులు పడేయటం మేము చాలా బాధపడుతున్నాం అని చెప్పి ఆడపిల్లలు ఏడుస్తూ చెబుతుంటే ప్రాణం తరుక్కుపోతా ఉంది. మొత్తంగా బాల వికాస కేంద్రంలో చర్చి కూల్చివేతపై వివాదం ముదురుతున్నా పోలీసుల ప్రేక్షక పాత్రపై క్రిస్టియన్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.